మంచి అనుభవాన్ని పొందాను. యాస్ట్రల్ వరల్డ్‌లో తిరిగాను కొంచెంసేపు. ఎంతసేపు తిరిగానో తెలీదు. మళ్ళీ వెనక్కొచ్చేసాను. మీరు చెప్పినట్టు భౌతికంగా డిస్టర్బెన్స్ వచ్చింది. వెనక్కొచ్చేసాను. అయిపోయింది. ఇదయ్యి చాలా ఏళ్ళయిందిలెండి. అప్పుడు నేను చాలా అదయిన తర్వాత కొంతకాలం పాటు చాలా హ్యాపీగా అంటే గాల్లో తిరుగుతూ తేలుతున్నంత ఆనందంగా అసలు ప్రపంచమంతా ఆత్మే ఇంకేం లేదు. అందరూ నా వాళ్ళే అనే ఒక విపరీతమైన ఆనందాన్ని అనుభవించి చాలా బాగున్నా. తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఆఫ్‌కోర్స్ ఒక 1 ఇయర్ అట్ల తర్వాత పెద్ద దెబ్బ కొట్టింది. అంటే ఎవరో వచ్చి నన్ను నా అహం మీద కొట్టారు. కొట్టంగానే అహం వచ్చేసింది బయటికి. నేను వెంటనే ఆహా! నన్నంటారా? ఆహా! ఇట్లా అయిందా? అక్కడి నుంచి పడిపోయా పూర్తిగా. డామని చతికిల పడిపోయా. అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మెడిటేషన్ అయితే చేస్తూనే ఉంటాను. కానీ నాకు అలాంటి అనుభవం మళ్ళీ ఎప్పుడు రాలేదు. సరే ఇప్పుడు మెడిటేషన్ చేసుకుంటున్నాము. నాకిప్పుడు వచ్చే డౌట్ ఏంటంటే, నా డౌట్ ఏంటంటే ముఖ్యంగా మీరు కర్మ విపాక ధ్యానం అని చేయిస్తున్నారు ఇప్పుడు. ఈ ధ్యానంలో కర్మ పోతుంది అని చెప్తున్నారు. నాకేమో మెడిటేషన్ చేస్తుంటే రాత్రిపూట కలలు రావట్లేదు అసలు. సరే రాకపోవడానికి కారణం కూడా కొంత ఉండుండొచ్చు. ఏంటంటే నా ఫీల్ ఏంటంటే నేను పూర్తిగా ఆత్మని అని మనం తెలుసుకుంటే అప్పుడు ఇంకా కర్మ మనల్ని అంటదు కదా అసలు. అప్పుడు ఈ కర్మను వదిలించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు కదా! అంటే ఎంత వదిలించుకున్నా ఎంతో కొంత కర్మ ఉంటూనే ఉంటుంది కదా మనకి ఎప్పుడు కూడా. దీనిలో అంతం లేదు కదా! అటువంటప్పుడు నేను ఆత్మని అనే జ్ఞానం మీద పూర్తిగా మనం కాన్సంట్రేట్ చేయడం కరెక్ట్ కదా! అని నాకనిపిస్తుంది. అది మీరు నాకు ఆ డౌట్ క్లియర్ చేయండి సార్. మరి మీరు చేయగలిగారా అలాగా? అంటే నాకు అలా చెప్పాక అనుభవం వచ్చిన కొంతకాలం నేను ఆనందాన్ని అనుభవించాను. కాదమ్మా, ఇప్పుడు నీకు హెల్త్ ప్రాబ్లమ్ ఏమైనా ఉందా అండి మీకు? హెల్త్ ప్రాబ్లమ్ ఉంది. ఉంది కదా! ఆ పెయిన్ ఉందా? పెయిన్ ఉంటది కదా! ఉంటుంది. పెయిన్ ఉంది. ఎందుకు? మరి ఆ పెయిన్ మీరు ఎలా అనుభవిస్తున్నారు? నేను ఆత్మనని మీరు అనుభవించగలుగుతున్నారా? బాధపడుతున్నారా? మెడిసిన్ తీసుకుంటున్నారా? నేను బాధ అయితే పడను. అంటే బాధ అంటే మెడిసిన్ తీసుకుంటున్నారా? మెడిసిన్ తీసుకుంటా. మరి ఎందుకు తీసుకుంటున్నారు? శరీరం నడవాలి కదా! మందు ఎందుకు తీసుకుంటున్నారు? శరీరం నడవాలి కదా! మరి అంతే కదా ఇది చేసేది. ఇది కూడా అలా మందే అంటారు. నీకు ఒక అజ్ఞానం ఉందమ్మా. అదేంటంటే 2 రకాల మనుషులు ఉన్నారు ఈ లోకంలో. ఒకటి రమణ మహర్షి ఉన్నాడు. 2 రామదాస్ ఉన్నాడు. ఓకే. రమణ మహర్షి ఏం చేస్తాడంటే నేను శరీరం కాదు ఆత్మని అన్న స్థితిలో ఉంటాడు రమణ మహర్షి. ఆయనకి క్యాన్సర్ వచ్చి అందులో నుంచి పుండు వచ్చి పుండు నుంచి పురుగులు వస్తున్నా ఆయన వైద్యం చేసుకోవాలి. దానిని శరీరాన్ని సాక్షిగా గమనిస్తూ ఆత్మలో ఉన్నాడు. ఆత్మస్థితిలో ఉన్నాడు. నొప్పి కామనం ఆయనకి ఉంటుందేమో. ఆయన ఆ స్థితిలో ఉన్నాడు. నో డౌట్. ఓకే. మీరున్నారా అలాగా? లేరు. మీరుంటే మందులు ఎందుకు వాడుతున్నారు మరి? మీరు ఆ పెయిన్ అనుభవించండి. ఏమన్నారు? మరి లేనప్పుడు ఎందుకు ఆ బాధ నీకు చెప్పు? పులిని చూసి నక్క పెట్టుకోవచ్చా? అలా కాదు. మనం దానికోసం ప్రయత్నం చేయొచ్చు కదా అంటున్నా. ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోండి. మీరు ఆత్మ అవగాహన ఉంది. ఆత్మలో జీవించే స్థితి ఇంకా రాలేదు మీకు. దేహం అనేది ఒకటి ఉంది కదా! దేహానికి ఇబ్బంది ఉంది కదా! ముందు పూర్తి చేయలేదు. ఇది రమణ మహర్షి. రెండోది రామదాస్. రామదాస్ ఎలా ఉంటాడంటే రామదాస్‌కి తెలుసు నేను ఆత్మనని. ఆత్మారాముడని రామదాస్‌కి తెలుసు. తెలియకుండా అంత కీర్తనలు రాయడం. కానీ ఆయనకి కష్టం వచ్చినప్పుడు రాముడిని ప్రార్థించి నేను ఈ క్రూర కర్మలు అజ్ఞానంతో చేశానని చెప్పినప్పుడు రాముడు రిలీజ్ చేశాడు. ఓకే. 2 విధానాలు ఉన్నాయి ఇక్కడ. మీరు ఉంటే రామదాసులో ఉండండి, లేకపోతే రమణ మహర్షిలో ఉండండి. రమణ మహర్షి తన కష్టాన్ని, తన బాధని ఆయన సాక్షిగా గమనిస్తూ అనుభవిస్తాడు. అది ఆయన ఇష్టం. భీష్ముడు అలాగే అనుభవిస్తాడు. ఇలా చాలా మంది అనుభవిస్తారు. మందులు వాడరు. పత్రిజీ కూడా అంతే. ఆయన రమణ మహర్షి లాగా తన పెయిన్‌ని, తన బాధని అనుభవించాడు. ఆయన ఏమాత్రం మందు వాడలేదు. ఆ మందు వాడింటే ఆయన ఇంకా ఎన్నో సంవత్సరాలు జీవించున్నాడు. కానీ చాలా మంది ఎలా ఉన్నారంటే పేరుకే రమణ మహర్షిలా ఉన్నామంటారు. కానీ రామదాస్‌లా ఉండలేదు, రమణ మహర్షిలా ఉండలేదు. మధ్యలో ఉంటున్నారు. మీరు నిజంగా నేను ఆత్మని నాకు ఇయన్నీ అంటవు అక్కర్లేదు అనుకుంటే అసలు ఏ మందు వాడక్కర్లా. బతికినన్నాళ్ళు బతుకుతారు, అనుభవించినంత కాలం అనుభవిస్తారు, పోయినప్పుడు పోతారు. ఓకే. ఒకవైపు మందులు వాడుతూ ఒకవైపు రమణ మహర్షి అంటే ఎట్లా అంటారు మీరు? అవునా కదా! ఉంటే రమణ మహర్షిలా ఉండండి. అప్పుడు అసలు ఏ గొడవ లేదు. అసలు మీరు దీనికి ఏ సత్సంగాలకు కూడా రావక్కర్లా. హ్యాపీగా మీ ఇష్టం వచ్చినట్టుగా ఒక మూల కూర్చొని ధ్యానం చేసుకుంటూ మీరు ఆ తదాత్మ స్థితిలో ఉండొచ్చు. అనారోగ్యం ఉందా? అనుభవిస్తారు. వన్ ఫైన్ మార్నింగ్ అది మిమ్మల్ని క్లోజ్ చేసేస్తది. అది మీరు ఎంతకాలం ఉండాలో అని ఈశ్వర ఇచ్చది. ఓకే. అది రమణ మహర్షి స్థాయిలో.
రెండోది రామదాస్ స్టైల్. రామదాస్ స్టైల్ ఏంటంటే, అవునయ్యా నొప్పి ఉంది, బాధ ఉంది. అయితే ఏంటి, నేను దాన్ని తీసుకుంటాను. నేను చేశాను కాబట్టి వచ్చింది. వచ్చింది కాబట్టి నేను దాన్ని డిజాల్వ్ చేసుకుంటానని రామదాస్ దాన్ని డిజాల్వ్ చేసుకున్నారు. నాది రామదాస్ కాన్సెప్ట్. నాది రామదాస్ ఫాలోయింగ్. అర్థమైందా? మీరు మీరు రమణ మహర్షిలా ఉండాలి అని మీరే కాదు, చాలా మంది అనుకుంటారు. అందరికీ ఉంటుంది. రమణ మహర్షిలా కాదు, రామదాస్‌లా కూడా ఉండొచ్చు కదా! దానికి కూడా మనం మీరు రామదాస్‌లా ఉండాలనుకుంటే అప్పుడు దేహంలో ఉన్నాం కాబట్టి దానికి పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం చేసుకొని ఆ ప్రొసీడింగ్స్ ఫాలో అవుతాం. ఓకే. లేదు రమణ మహర్షిలో ఉండాలనుకుంటే అసలు ఏం అక్కర్లా. ఆత్మకి ఏం అంటవు, నాకేది అంటది అన్నట్లు మీరు ఉండొచ్చు. అది అంటుద్దో లేదో తర్వాత సంగతి ఆ లెక్కల జామలో మీ యూనివర్స్ చూసుకుంటది. ఓకే. సో మీరు ఫస్ట్ ఆ కన్‌ఫ్యూజన్ నుంచి బయటికి రండి. మీరు ఎలా ఉండాలన్నది మీరు డిసైడ్ చేసుకోండి. మీరైతే రామదాస్‌లా ఉన్నారు గానీ రమణ మహర్షిలా అనుకుంటున్నారు. అర్థమైందా? అందుకని మీరు సిన్సియర్‌గా చేయండి. మీ దేహం మీ సమస్య. ఎందుకే నేనేమంటానంటే, నొప్పిని మించిన గురువు లేడు ఈ లోకంలో. నొప్పి నొప్పి నేర్పించినంత పాఠము ఏ గురువు నేర్పించలేడు. ఆ నొప్పి వచ్చినప్పుడు మీరు రమణ మహర్షి, రామదాసు మీకు తెలిసిపోతాయి. ఓకే. కనుక మా కాన్సెప్ట్ ఏంటంటే, భూమి మీదకి వచ్చాము, అందమైన జీవితం తెచ్చుకున్నాము, బాధలు అనుభవించాల్సిన అవసరం లేదు. అది నా కాన్సెప్ట్. శరీరము ఒక అద్భుత వరము, భోగవంతమైన జీవితం భగవంతుడు ప్రసాదించాడు. ఈ శరీరంతో జీవితాన్ని భోగంగా జీవించాలి. జీవించినంత కాలం జ్ఞానంతో నింపాలి చైతన్యాన్ని. అది నా కాన్సెప్ట్. సో ఎవరైతే కానీ మరి కర్మలు ఉన్నాయండి, భోగం ఎక్కడండి, కడుపు మాడుతుంది, కాలు మాడుతుంది, కడుపులో క్యాన్సర్ ఉంది, ఎలా ఆనందంగా గడుపుతామండి అంటే దానికి మూలంలోకి వెళ్ళి చూసుకొని రిలీజ్ చేసుకో అంటాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, రమణ మహర్షికైనా రామదాస్కైనా కర్మ కామం. నువ్వు ఎలా అనిపిస్తావు అన్నది యూనివర్స్కి అవసరం లేదు. కర్మ ఎలా ఉండాలి, కర్మ ఇవ్వడం అనేది యూనివర్స్ పని. నువ్వు దాన్ని ఎలా అనిపిస్తావు అన్నది నీ ఇష్టం. ఓకే. నేనైతే మాత్రం ఖచ్చితంగా రమణ మహర్షి కాన్సెప్ట్ని మీరెవరు ఫాలో అవ్వద్దనే చెప్తాను. నేను రమణ మహర్షిలా మౌనంగా ఉండండి, రమణ మహర్షిలా వ్యక్తిత్వంతో ఉండండి అని చెప్తాను, అంతవరకు ఓకే. కానీ రమణ మహర్షిలాగా మీరు ఉండలేరు, ఎవరు ఉండలేరు. ఉండగలిగే వాళ్ళు ఉన్నారేమో నాకు తెలియదు, ఉండేవాళ్ళు కూడా ఉన్నారు, మహనీయులు ఉన్నారు. మనం సామాన్య జీవనంలో ఉన్నాం. ఓకే. ఈ సామాన్య జీవనంలో ఉన్నవాడు రమణ మహర్షి అయినా రామదాస్ అయినా కర్మకు ఆన్సర్ ఇవ్వాలి కదా. అనుభవించి ఆన్సర్ ఇచ్చాడు రమణ మహర్షి. ఆ జ్ఞానం తెచ్చుకొని దగ్ధం చేసుకున్నాడు రామదాసు. ఇద్దరు ఒకటే. ఫైనల్ టార్గెట్కి ఇద్దరు వెళ్ళాల్సిందే. కనుక మీలో ఎవరైనా సరే నేను కర్మను అనుభవిస్తాను, నాకు ఏది అవసరం లేదనుకుంటే ఇమ్మీడియట్‌లీగా మీరు జ్ఞానం మీద ఫోకస్ చేయండి. అప్పుడు వాళ్ళకి కూడా మా దగ్గర రెమెడీ ఉంది. ఇప్పుడు జ్ఞానం మీద ఫోకస్ 72 శ్వాసల ఎక్సర్సైజ్ అన్నమాట. లేదు నాకు ఈ అనారోగ్యాలు తగ్గించుకోవాలి, ఈ సమస్యలు పోగొట్టుకోవాలి అంటే మూలంలోకి వెళ్ళి చూడు అంటాం. 2 ఆప్షన్స్ ఉంటాయి నా దగ్గర. నువ్వు రమణ మహర్షిలా జీవిస్తానంటే అటువైపు వెళ్ళు. జ్ఞానము అన్న సబ్జెక్ట్ వైపు వెళ్ళాలి. మోక్షము, జ్ఞానము అది కూడా ఉంది. అది చాలా క్రిటికల్‌గా ఉంటుంది ఆ సబ్జెక్టు. లేదు ముందు నేను జీవిత సమస్యలు సాల్వ్ చేసుకోవాలంటే ఇటువైపు రండి. మధ్యలో మాత్రం ఉండకండి. మీరు మధ్యలో ఉన్నారు. అమ్మా లక్ష్మీ మేడం. అర్థమైందా? నువ్వు మధ్యలో ఉన్నావు నేనెలా చెప్పగలను అంటారా? మీరేమో రమణ మహర్షిలాగా ఆలోచిస్తున్నారు. జీవితం ఏమో రామదాస్‌లా జీవిస్తున్నారు. మీరు రమణ మహర్షిలా ఆలోచిస్తే అసలు మీరు దేహం కోసమే మాట్లాడకూడదు. మందులే వాడకూడదు. చస్తే చచ్చాను, బతికితే బతికాను అన్నట్లు ఉండాల. లేదు అది కాదు. ఇదేంటంటే రామదాస్ అయినా కూడా కళలు చూసుకొని ఆయన కర్మ విపాకం చేసుకున్నారా? లేదు కదా! చేసుకున్నాడు కదా! ఆయన ఎలా రామదాసు చేసుకున్నారు? నలుగురోమని చెప్పవే సీతమ్మ తల్లి అని రామదాస్ కాన్సెప్ట్ వినండి, తెలుస్తుంది మీకు. నాది వీడియో వినండి. ఆ! ఓకే. చెప్పండి. రామదాసు అతను తదాత్మలో రాముడిని ఇన్వైట్ చేసి క్రూర కర్మలు నేరక చేసితి నేరములు నేరము తెలుసు. అంటాడు. రామాయణం. మరి అది కర్మవిపాకం కాదా? చెప్పు. అంటే ఆఫ్‌కోర్స్ అది కరెక్టేలెండి. అలా చేయ మనం మీరు అలా చేసే చేయలేదు పూజలో కాబట్టి కూడా ఇదో అంతే కొత్త కదా! కాన్సెప్ట్. మనం చేసే పూజలో కూడా అలాగే అవే ఉంటాయి కదా మంత్రాలు. అదే ఉంటుంది. భక్తిలో అపోహం పాప కర్మహం పాపాత్ పావసమహ అని చెప్పి దండం పెట్టుకుంటాం కదా! యెస్. అలా అవన్నీ కూడా అవే కదా! అంటే మనసా వాచా కర్మణ అని ఒక ఫీల్. అవన్నీ పక్కన పెట్టండమ్మా. ఒక ప్రాసెస్ తయారు చేసాం ఇక్కడ. ఓకే. విమానాన్ని తయారు చేసినప్పుడు ఒక షేప్‌లో ఉంది. ఈరోజు ఇంకో షేప్‌లో ఉంది. అంటే ఏంటి, అడ్వాన్స్ అవుతుంటుంది. ఫోన్ ఫస్ట్‌లో గ్రహం బెల్ తయారు చేసినప్పుడు ఇంత లావు ఉండేది. పాత ఫోన్ ఇంత ఉండేది. ఇప్పుడు చిన్న ఫోన్ వచ్చింది రాలేదా? అలాగనమాట. అడ్వాన్స్ టెక్నాలజీ. ఇంకా అడ్వాన్స్ అవుతున్నాం. సింపుల్‌గా ధ్యానంలో కూర్చోవటం, కర్మని పశ్చాత్తాపం చెప్పడం, ప్రాయశ్చిత్తం చేసుకుంటాం. ఇమ్మోర్టల్ టాక్స్ అంటారు దాన్ని. సో భగవంతుడితో మీరు ఒక డీల్ కుదుర్చుకుంటున్నారనమాట. అయ్యా నేను ఇలా చేశాను, అనుభవిస్తున్నాను. ఓకే. దీన్ని మార్చుకుంటాను, నాకు అవకాశం ఇయ్యి. డీల్. అంతే. అప్పుడు యూనివర్స్ నుంచి నీకు ఒక అవకాశం వస్తుంది. అది సేవ్ చేయి, అది రిలీజ్ అయిపోతుంది. అంతే. అదేంటండి రామదాస్ ఎందుకు చేయలేదు ఇలాగా? రామదాస్ కాలంలో ఫోన్ ఉందా? చెప్పండి.
టెక్నాలజీ పెరిగింది కదా, స్పిరిచువల్గా ఎలాగైతే భౌతికంగా ఎలాగైతే టెక్నాలజీ పెరిగిందో స్పిరిచువల్గా కూడా అలా టెక్నాలజీ పెరిగింది. ఇది ఇంకా ఇంకా ఫ్యూచర్లో ఇంకా రావచ్చేమో, ఇంకా ఏమో ఎట్లాంటి టెక్నాలజీ వస్తుంది. ప్రస్తుతం అయితే మీరు ఇమోర్టల్ టాక్స్ అంటారు దీన్ని, కర్మ విపాకము, దానికి అందమైన పేరు ఉంది. దాన్ని ఇంగ్లీష్లో ఇమోర్టల్ డీల్స్, అంటే భగవంతుడితో ఒక ఒప్పందం చేసుకుంటున్నాం ధ్యానంలో కూర్చొని. అది కూడా ధ్యానంలో కూర్చొని చేయాలి. భౌతికంగా చేశారనుకో అది సక్సెస్ అవ్వదు, మైండ్ పనిచేస్తుంటుంది అనమాట. అందుకని ఈ ప్రాసెస్ మీరు ఫాలో అవ్వండి. నాకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి అనుకుంటే, పర్వాలేదు అనుకుంటే పక్కన పెట్టండి, జ్ఞానం మీద ఫోకస్ చేయండి. మీ ఇష్టం. 2 దారులు ఉన్నాయి మా దగ్గర 2 దారులు ఉన్నాయి. నీకు జ్ఞానం మీద జ్ఞానం ఫోకస్ కావాలా ఆ దారి. జ్ఞానం మీద ఫోకస్ చేయాలంటే ఏం చేయాలి సార్? జ్ఞానం మీద ఫోకస్ చేయాలంటే 72 శ్వాసలు చేయాలి. 72 శ్వాసలు చేస్తానే. ప్రతిరోజు లేసి మధ్యరాత్రి 72 శ్వాసలు చేయి. అప్పుడు నీ ఆత్మస్థితి ఏంటో నీకు చూపిస్తారు. దాన్ని మార్చుకుంటూ వెళ్ళండి. నీ లోపల ఎటువంటి గుణాలు ఉన్నాయి, నీ లోపల ఎటువంటి మాత్సర్యాలు ఉన్నాయి చూపిస్తారు మీకు. దాని మీద మీరు ఫోకస్ చేస్తే ప్రాక్టీస్ చేయండి. ఓకే, మీ మాస్టర్ అడగని చెప్తారు. మేబీ ఈ కన్ఫ్యూజన్ వల్ల ఏమో నాకు కలలు రావట్లేదు, వచ్చినా గుర్తుండట్లేదు. సరే, ముందు మీరు మొదలు పెట్టండి. 72 శ్వాసలు రెగ్యులర్గా చేయండి. 41 రోజులు ఆపకుండా చేయండి. 2 రోజులు చేసి రాలేదని వదిలేయకండి. ఓకే, సిన్సియర్గా చేయండి, వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. తప్పుగా అనుకోండి సార్, తెలుసుకోవడానికి అడిగాను. లేదు, కరెక్టే. మీరు మీ డౌట్ చాలా మందికి ఉంటుంది కదా, అందరు క్లియర్ అవుతుంది. థ్యాంక్ యూ. ఓకే. సో మిత్రులారా, మన దగ్గర 2 విధానాలు ఉన్నాయి. నాకు మోక్షం కావాలబ్బా ఏమొద్దు అనుకుంటారా, ప్రతిరోజు మధ్యరాత్రి లేసి 72 శ్వాసలు చేస్తూ ధ్యానం చేస్తూ నిద్రపోండి. ఆ ప్రాసెస్ చేయండి. నాకు ఈ సమస్య పోవాలి అనుకుంటారా, 10 నిమిషాలు ధ్యానం చేసి ప్రశ్న అడిగి మళ్ళీ ధ్యానం చేసి నిద్రపోండి. ఓకే, రెండిట్లోనూ కళలు వస్తాయి. 72 శ్వాసలు చేసి జ్ఞాన సిద్ధి ప్రసాదించండి అని అడుగుతారు కాబట్టి జ్ఞానానికి సంబంధించిన కళలు వస్తాయి. 10 నిమిషాలు ధ్యానం చేసి సమస్య ఇది ఎందుకు వచ్చిందని అడుగుతారు కాబట్టి దానికి సంబంధించి కళలు వస్తాయి. ఏదేమైనా ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మీ కళలో ఎవరైనా బాధపడుతూ కనపడితే వాళ్ళ క్షమాపణ చెప్పండి, అది కర్మ రిలీజ్ అవుతాయి. జ్ఞాన సిద్ధి అడిగిన వాళ్ళకి చాలా డైమెన్షన్స్ లో కళలు వస్తాయి. హాస్టల్ టెస్ట్, హాస్టల్ సర్వీసెస్, హాస్టల్ విజన్, దానికి నాకు సపరేట్గా ఒక గ్రూప్ ఉంది. అందులో కళలకు సంబంధించిన ఎన్లైటన్మెంట్ త్రూ డ్రీమ్స్ అనే ఒక గ్రూప్ ఉంది. అందులో మీరు ఉండి ప్రాక్టీస్ చేయండి. 72 శ్వాసలు చేసే వాళ్ళు ఇంక ఏం అడగకూడదు, నాకు జ్ఞాన సిద్ధే అడగాలి. ఓకే, అది ఉంది, ఇది ఉంది. మీకు ఎటు కావాలంటే అటు వెళ్ళొచ్చు. మీ మాస్టర్స్ కన్సల్ట్ చేయండి. మా సద్గురు మాస్టర్స్ అడిగితే వాళ్ళు చెప్తారు, గైడ్ చేస్తారు. యా, నెక్స్ట్ ఎవరు? కృష్ణవేణి. కృష్ణవేణి మాట్లాడు, అన్మ్యూట్ చేసుకోరు, మ్యూట్ లో ఉంది. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పమ్మా. హ్యాపీ న్యూ ఇయర్ సార్. హ్యాపీ న్యూ ఇయర్. చెప్పు సార్, అదే ఇప్పుడు మేడం అడిగారు కదా, అదే క్వశ్చన్ అండి నాది. అది నేనైతే మందులు వాడిన సార్, ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి బ్యాక్ పెయిన్ ఉందండి. ధ్యానం చేసుకుంటా ఉంటాను, తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది సార్. అది ఒకసారి అందరూ అన్నారు చూపించుకోమ్మా, చూపించుకో, అలా ఉంటే అలాగని చూపించుకుంటే అది డిస్క్ ప్రాబ్లము, అది మందులు వాడినా కూడా అది ఉంటుంది, వేసుకున్నప్పుడు తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది అన్నది. ఇలా మరి ఎందుకు ఇంకా మందులు వేసుకోవడం? మనకు వజ్రాయుధం ఉంది కదా ధ్యానం అనేది, ధ్యానమే చేసుకుంటే సరిపోతుంది కదా. నాకు అన్ని తగ్గినాయండి చాలా మటుకి. హెడేక్ అని, బ్యాక్ పెయిన్ అన్ని తగ్గినాయి, కాకపోతే డిస్క్ ప్రాబ్లం ఒకటి తగ్గట్లేదు. ధ్యానం చేసుకుంటుంటే తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. ఈ రోజు కూడా వచ్చింది సార్ అలాగా. కాకపోతే నేను ప్రవీణ మేడం ద్వారా నేను కర్మ ధ్యానం చేయిస్తున్నాను సార్. ఇలాగైనా ఏమన్నా హీల్ అవుతుందేమో, నాకు కర్మ ధ్యానం చేయిస్తాం చాలా ఇష్టం లేదు సార్. మరి ఇప్పుడే నీకేమన్నా కళ చదువుతున్నాను. వచ్చిందా? కళలు ఏమైనా వచ్చినాయా? దీని మీద అడిగావా? అడిగాను కానీ కళ ఏమి రాలేదు సార్. ఎన్ని కళ రోజులు చేసావు? ఎన్ని రోజులు చేసావు? ధ్యానం చేస్తున్నాను సార్. నేను అడిగింది చెప్పు. కర్మధ్యానం ఎన్ని రోజులు చేసావు? మధ్యరాత్రులు లేసి కళల్లో ఇమ్మని ఎన్ని రోజులు చేసావు? ఒక వారం రోజులు చేశాను సార్. ఏం మిగతా ఆగిపోయిందా? ఎందుకు చేయవు రోజు? రోజు చేస్తాను సార్ ఇక్కడ నుంచి. ఒక వారం రోజులు చేశాక అడిగింది మాట్లాడు. రాలేదు. నువ్వు 41 రోజులు సిన్సియర్ గా మధ్యరాత్రిలో లేసి ధ్యానంలో కూర్చొని నాకు ఈ డిస్క్ పెయిన్ ఎందుకు వచ్చింది మాస్టర్ చూపించండి అని అడుగు. మళ్ళీ ధ్యానం చేసి నిద్రపో. ఓకే, పగలపూట నీ ధ్యానం కంటిన్యూ చేసుకో. ఆ తర్వాత నీతో మాట్లాడతా. చేశాకే మాట్లాడు. 2 రోజులు చేసి నాకు రాలేదంటే నన్ను ఎప్పుడు అనద్దు. ఓకేమ్మా, ఇక్కడ కొన్ని వందల మందికి వచ్చినాయి అనుభవాలు. వాళ్ళందరూ చూసుకున్నారు కళల్లోకి వెళ్ళి ఆ డిస్క్ ఎందుకు పోయింది అని. సరే, దీని మీద నేను క్లారిటీ ఇస్తాను. చాలా మందికి ఒక్క నిమిషం.
ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ధ్యానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ధ్యానం చేసేటప్పుడు శక్తి వస్తుంది. శక్తి వచ్చి అనారోగ్యాలన్నీ తగ్గిపోతాయి. అంటే దాదాపు 80% అనారోగ్యాలు తగ్గుతాయి. ఓకే అండి. దాన్ని ఏమంటారంటే తెచ్చుకున్న అనారోగ్యాలు అంటారు. తెచ్చుకున్న అనారోగ్యాలు. ఓకే. 2 రకాలుగా ఉంటాయి అనారోగ్యాలు. దాన్ని మన స్పిరిచువల్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే ఆది భౌతిక తాపము, ఆది దైవిక తాపం అని ఉంటాయి. ఆది భౌతిక తాపము, ఆది దైవిక తాపం. ఓకే. బాగుంది కాన్సెప్ట్. రికార్డ్ చేద్దాం.